దేశంలో ఇందిరాగాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని మీ మీ అమూలమైన ఓటు కాంగ్రెస్ చేయాలని చేతులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలా 13వ వార్డులో రామచంద్రాపురంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బలపరిచిన కోరిక బలరాం నాయక్ అభ్యర్థిని విజయం కొరకు కాంగ్రెస్ శ్రేణులు అంతా వారి యొక్క గెలుపు కొరకు ఇల్లు ప్రచారం చేయడం జరుగుతుంది. వారి యొక్క ప్రచారం ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరు పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ గడప తొక్కినా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. ఈ 5 నెలల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు చేసే అభివృద్ధి పనులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. రేపు కూడా ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ గెలిస్తే సెంటర్లో కాంగ్రెసే ప్రధాని అవుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మరి ప్రజలు మాకు చెబుతున్నారు. మరి ఈ విజయం గెలుపు కరెక్టే, కానీ 3 లక్షల పైచిలకు మెజార్టీతో గెలవాలని మేము ఇంటింటిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందో, ప్రజలు ఏ విధంగా నష్టపోయిల్లో ఇవ్వాలని ఒకసారి అందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన బీజేపీలో, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో అధిక ధరలు అంతెక్కిపోయినాయి. ఏ బీదవాడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి. దయచేసి ఆ రోజు 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి నూనె ప్యాకెట్ 65 రూపాయలకు వచ్చేది. డీజిల్ పెట్రోల్ 50-60 రూపాయలకు దొరికేది. ఇవాళ డీజిల్ పెట్రోలు మరి అంతు లేకుండా పెరిగిపోయింది. ఏ బీదవాడు ఇవాళ బండిలో పోసుకొని నడిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా అధిక ధరలు పప్పు ఉప్పు కూడా అన్నీ కూడా చింతపండు పప్పు ఉప్పు కూడా అధిక ధరలు బాగా పెరిగి ఇలా బీదవాడు పొద్దంతా కష్టం చేసుకుని వస్తే ఆ 200-300 రూపాయలకు కనీసానికి ఒక నూనె ప్యాకెట్ వచ్చే పరిస్థితి లేదు. అందుకొరకు మనందరం కూడా ఈ మార్పు కోరాలని, వాళ్ళని ఓడించి మన దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఇక్కడ బలరాం నాయక్ని గుంపరు మెజతో గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 13వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు రామచంద్రాపురంలో ప్రతి గడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి చేతి గుర్తుకేయాలని మేము అభ్యర్థిస్తూ ప్రజల యొక్క మనోభావాలను అనుగుణంగానే మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మేము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తెలుసుకునేటువంటి భావాలు ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావడం కానీ, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఈ ప్రజలకు అందుబాటులో ప్రతి బీదవాని కుటుంబానికి చేరే దిశలో ఉన్నాయని ప్రజల నుండి మాకు పూర్తి స్థాయిలో స్పందన వస్తుంది. మీ అందులో అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమాలు పూర్తి స్థాయిలో గడపడకు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే, బలరాం నాయక్ గారు కూడా ఒక మంత్రి అయితే రేపు ఈ ప్రాంత అభివృద్ధి ఎంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోని ప్రజలకు మేము పూర్తి స్థాయిలో వారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఈ పత్రం ద్వారా ప్రతి గడపకు మేము తెలియజేస్తూ వారి యొక్క మనోభావాలు కూడా పూర్తి స్థాయిలో బంపర్ మేడతోని మేము మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఎమ్మెల్యే గారు కూడా 52,000 పైచలకు ఈ నియోజకవర్గంలో మేము మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులను గెలిపించినాం. అదే స్థాయిలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల పరిధిలో ఈరోజు మా అంచనా 3,50,000 4 లక్షల వరకు మేము వేరే చేసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సెగ్మెంట్లో ఈరోజు ప్రచారం ముమ్మరం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 13వ వార్డు నుండి మీ ప్రచార కార్యక్రమం ప్రతి గడపకు తెలియజేస్తున్నాం. ఇది అందులో దయచేసి అందరూ ఈ విధంగా ముక్త ఖండంతో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మన అంచెలంచెలుగా మన భారతదేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ